ఇక బీఆర్ఎస్ లోకి చేరికలు చోటు చేసుకుంటున్నాయి. వనపర్తి జిల్లా తలకొండపై జడ్పీటీసీ సభ్యులు వెంకటేష్ గుప్తాతో పాటు పలువురు నేతలు మాత్రం కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కేటీఆర్ వారికి కండువ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందాయని, బీఆర్ఎస్ పథకాలు అందని ఊరు ఇల్లు లేదని అన్నారు. ఎన్నికల ముందు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలు ముందుకు వస్తారని, వారిని నమ్మొద్దని సూచించారు. అయితే తెలంగాణ అభివృద్ధి సంక్షేమం కేవలం కేసీఆర్తోనే సాధ్యమని చెప్పారు. కొద్దిగా పెద్దగా అంగన్వాడికి పోతే ఇచ్చే ఆరోగ్య లక్ష్మి కావచ్చు, బాలామృతం కావచ్చు, ఇంకొద్దిగా పెద్దగా గవర్నమెంట్ బడికి పోతే పెట్టే సన్నబియ్యం కావచ్చు, ఆ తర్వాత కాలేజీకి పోతే ఇచ్చే స్కాలర్షిప్ కావచ్చు, ఇంకొద్దిగా అయితే ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆ తర్వాత నేను విదేశీ విద్యకు పోతానంటే ఇచ్చే విదేశీ స్కాలర్షిప్ కావచ్చు, ఆ తర్వాత మరి బ్రహ్మాండంగా స్థిరపడడానికి కొలువుల కల్పన కోసం పెట్టుబడుల ఆకర్షణ కావచ్చు, లేదా వ్యవసాయం చేసుకుంటానంటే రైతు బంధు రూపంలో 76 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఏ నాయకుడు చేయని విధంగా 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల అకౌంట్లో వేయడమే కావచ్చు, లేదా కుంటెడు భూమున్న రైతుకు కూడా రాష్ట్రంలో ఎవరైనా సరే కులాలకు మతాలకు అతీతంగా రైతు బీమా లాంటి కార్యక్రమం తెచ్చి 5 లక్షల రూపాయలు వారి కుటుంబం ఖాతాలో వారం తిరగకుండే, వారు చనిపోతే ఏ కారణం చేత చనిపోయినా వారం తిరగకముండే వేయడం కావచ్చు, లేదా కుల వృత్తులకు ఊతమిచ్చే విధంగా గౌడన్నలైతే చెట్ల పన్ను మాఫీ చేసి బ్రహ్మాండంగా ఈ రోజు వారికి ఎన్నో రకాలుగా వృత్తికి ఊతం వేయడమే కాదు, అదే మత్స్యకారులు ముదిరాజులైతే